భారత్ దెబ్బకు మాల్దీవుల అధ్యక్షుడు దిగొచ్చాడు. ఇండిపెండెన్స్ డేకు స్పెషల్ గెస్ట్ గా మోదీకి ఆహ్వానం పంపించారు. అధ్యక్ష ఎన్నిక తర్వాత అక్కడ తొలిసారి మోదీ పర్యటించబోతున్నారు. పరస్పర సహకారంతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. 2024 జనవరిలో భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొంది. మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. 3 మంత్రులను సస్పెండ్ చేశారు. అప్పట్లో చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించింది ముయిజ్జా. ఏ కారణంతోనే మాల్దీవుల్లోని భారత సైన్యం వెనక్కి తగ్గింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో ముయిజ్జు ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్పుడు గో బ్యాక్ ఇండియా, ఇప్పుడు వెల్కమ్ టు మోదీ. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అగ్రరాజ్యాధినేతలు భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. జూలై 25, 26 తేదీల్లో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొనున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా మాల్దీవుల విషయంలో భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనికి కారణం 2024లో మాల్దీవులో 3 ఉప మంత్రులు మరియం షియూనా, మల్షా షరీఫ్, అబ్దుల్లా మొహుజ్ మజీద్ మోదీని క్లౌన్, ఉగ్రవాది, ఇజ్రాయెల్ యొక్క కీలుబొమ్మ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం. ఈ వ్యాఖ్యలపై భారత హైకమిషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దెబ్బకు దిగొచ్చిన మాల్దీవుల ప్రభుత్వం 3 ఉప మంత్రులను ఒకసారిగా సస్పెండ్ చేసింది. వీళ్ళు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. మాల్దీవుల ఉప మంత్రులు చేసిన వ్యాఖ్యలు అక్కడ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దానికి తోడు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొహమ్మద్ మొయిజ్జు పొరుగు దేశం చైనాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని విడతల వారీగా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పట్లో భారత్తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళ్లారు. మొయిజ్జు తీసుకున్న నిర్ణయాల వల్ల తీరని నష్టమే వాటిల్లింది. భారత్తో వైరం పెట్టుకోవడం వల్ల పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అప్పట్లో బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట ఒక హ్యాష్ట్యాగే ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. పర్యాటకమే ప్రధాన వనరుగా నడుస్తున్న ఆ ద్వీపానికి గడ్డు పరిస్థితులు వచ్చాయి. తమను ఆర్థికంగా ఆదుకోవాలని గల్ఫ్ దేశాలను కోరినా ఫలితం లేకపోయింది. ఇక చైనా తన కుటిల రాజకీయాన్ని చూపించి ఎలాంటి సహాయం కూడా చేయలేదు. దీంతో మొయిజ్జుకు దెబ్బకు దెయ్యం వదిలింది. మళ్లీ భారత్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మాల్దీవులు స్వాతంత్ర దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం పంపించారు మొయిజ్జు. ఈ క్రమంలోనే మోదీ జూలై 25, 26, 2025 తేదీల్లో మాల్దీవులకు రాష్ట్రీయ సందర్శన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మాల్దీవుల అధ్యక్షుడిగా మొహమ్మద్ మొయిజ్జు ఎన్నికైన తర్వాత మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారని చెప్పుకోవాలి. మోదీ మొయిజ్జుతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం లేకపోలేదు. మోదీ మొయిజ్జుతో ద్వైపాక్షిక చర్చలు, పరస్పర సహకారం, జాయింట్ విజన్, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది. గతంలో 2 దేశాల మధ్య ఇండియా అవుట్ ప్రచారం వల్ల కొన్ని ఉద్రిక్తతలు ఏర్పడినప్పటికీ ఈ సందర్శన ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఒక సానుకూల అడుగుగా పరిగణించబడుతోందని అంటున్నారు.